అది మా నాయకులు. చక్రపాణి గారు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒకవేళ అంటే ఆయన మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ఆయన ఈ సూపర్ 6 హామీల మీద పథకాల మీద ప్రశ్నిస్తాననే అంటున్నారు, వాటి మీద నేను పెడతాను పోస్టులు అంటున్నారు. బహుశా ఆయన జుగుసాపకరంగా ఆయన పెట్టే పరిస్థితి ఉండదనే నేనైతే అనుకుంటున్నా ఉంటారు. పోస్టులు పెట్టడం కరెక్ట్ కాదండి. పోస్టులు పెడితే ఇంకా కింద కేటర్ని అందరూ ఇరికిచ్చిన వాళ్ళు అవుతారు. ఆయన అదేంటంటే ఏదో రకం జైలుకి వెడితే సింపతి వస్తా అనుకుంటారు కానీ ప్రజలు అసహించుకుంటారండి. ఇప్పుడు జైలుకి వెళ్ళేది కూడా ప్రజల కోసం పోరాటం చేసి వెళ్తే పోరాట యోధులు అవుతారు. ఈ తప్పుడు పోస్టులు పెడితే ఆయన కేటర్కి ముఖ్యమంత్రి చేసిన ఆయన పోస్టులు పెడతాను ఎంతవరకు సంబంధించిన ఇది అనకూడదు కదా. ఏదన్నా న్యాయంగా ధర్మంగా పోరాడాలి, ప్రజల పక్క నిలబడాలి. అంతేగాని ఇప్పటికైనా తెలుసుకుని ప్రశాంతంగా ప్రజల్ని ఎట్లా మెప్పించాలి, ప్రజలకు ఎట్లా సేవ చేయాలని చూసుకోవాలి. కానీ లేకపోతే ఆయనకేమో కింద కేడర్ ఉన్నారు కదా, అవును ఆ కేడర్ అయినా ఆయనకి చెప్పలేరు వాళ్ళు. ఆయనకి తోసిన ఆయన చేస్తాడు, ఎవరు మరి వినడు ఆయన. చక్రపాణి గారు, మీరు ఒక రిటైర్డ్ ఎస్పీ కాబట్టి మీకు పూర్తిగా విచారణ సమయంలో మీరు ఎస్ఐ దగ్గర నుంచి సిఐగా, డిఎస్పీగా, ఏఎస్పీగా, ఎస్పీగా చేశారు కాబట్టి ఇప్పుడు బలవంతంగా కొడతన్నారు, వైసీపీ కార్యకర్తలను తీసుకొచ్చి కొట్టి ఒప్పిస్తామన్నారు, పెద్దోళ్ళ పేర్లు చెప్పిస్తామన్నారు, అవినాష్ రెడ్డి గారి పేరు, అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారి కుమారుడు ఎవరైతే వైసీపీ సోషల్ మీడియా హెడ్గా గతంలో పనిచేశారో ఆయన పేరు చెప్పిస్తున్నారు పోలీసులు కొట్టి మరి అని అంటున్నారు. ఆ పరిస్థితి ఉంటుందా సార్? ఉండదండి. ఉండదు. మరి ఎందుకు ఇట్లా చెప్తున్నారు వైసీపీ నాయకులు? వాళ్ళు కావాలని చెప్పి ఎదురుదాడి చేస్తున్నారు అంతవరకే. అంటే కొట్టరంటారా? కొట్టట్లేదా? కొడితే ఇవి పేర్లు చెప్పమని కొట్టరు. ఏం జరిగింది ఇన్ఫర్మేషన్ ఎలిసిట్ చేయడం కోసం ఇంటరాగేట్ చేస్తారు కానీ వాడిని ఇరికించమని చేయరండి. అట్లా ఉండదు. అయితే తుళ్ళూరు డిఎస్పీ గారు బూటు కాల్తో తంతన్నారు, వైసీపీ కార్యకర్తలను అరెస్ట్ చేసిన వాళ్ళని కూడా ఉదయం నుంచి కూడా వైసీపీ నేతలు పెద్ద ఎత్తున మీడియాలో కూడా మాట్లాడుతూ ఉన్నారు. అంత పరిస్థితి ఎలిగేషన్స్ అట్లా పెడతారని అంతవరకే. బూటు కాల్తో తన్ని పరిస్థితి ఉందా? ఉండదు. ఇప్పుడు ఇదే దొంగలు వేరు, వీళ్ళు సోషల్ దీని వేరు. వాళ్ళని వీళ్ళ దాకా ట్రీట్ చేయలేదు కదా, వీళ్ళ వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, అందుకని అట్లాంటి ఉండదండి. అంటే వాళ్ళ పార్టీ మొత్తం సపోర్ట్ వస్తుంది కదా, అట్లా ఏమి ఉండదండి. కావాలని చెప్పి పోలీసు నెపం నెట్టడమే. అంతేగాని పోలీసులు ఏమి ఉద్దేశపూర్వకంగా నువ్వు పలానా నాయకుడి పేరు చెప్పు అని చెప్పి కొట్టి చెప్పించే ఉండదు. అట్లా ఉండదండి, ఉండదు. వాళ్ళు పెట్టిన పోస్టులే కనపడుతున్నాయి కదా, వాళ్ళే ఒప్పుకుంటున్నారు కదా, వాళ్ళు పెట్టిన పోస్టులే వాటికి బదులు శిక్ష పడతాయి. వాళ్ళకి పడతాయి అంటారా సార్? గ్యారెంటీకి పడతాయండి శిక్షలు. ఇప్పుడు ఎవరెవరికి పడతాయి? ఇప్పుడు వర్రా రవీంద్రారెడ్డి అనే వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి గారు కుమారుడు ప్రోద్బలంతోనే నేను కొన్ని పోస్టులు పెట్టానని చెప్పేసి విచారణలో చెప్పాడని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. అది కనుక నిజమైతే సజ్జల రామకృష్ణారెడ్డి గారు కుమారుడికి కూడా శిక్ష పడుతుంది. ఎందుకు పడదండి? ఓకే, అందరూ సమానమే. సమానమే, అందరూ సమానమే. అది చట్టం దాని పని చేసుకుంటుంది. ఇప్పుడు ఈ యాక్ట్ ప్రకారం సెక్షన్ 111 ప్రకారం బయట ఎవిడెన్స్ ఏం అక్కర్లేదండి. వాళ్ళు పెట్టిన పోస్టులే వాళ్ళకి ఎవిడెన్స్, అది చాలా శిక్ష ఇటకి. 3 సంవత్సరాల నుంచి లైఫ్ ఇంప్రిజన్మెంట్ కూడా ఉంది ఈ సెక్షన్లో. ఓకే, ఇప్పుడు బోరుగడ్డకి, శ్రీరెడ్డికి, పోసానికి, ఈ వర్రా రవీంద్రారెడ్డికి వీళ్ళందరికీ శిక్షలు పడతాయి అంటారా? 100 పడతాయండి. వాళ్ళ పోస్టులే వాళ్ళకి ఎవిడెన్స్. ఓకే, ఇంకా వేరే ఎవిడెన్స్ అక్కర్లా. ఎంత టైం పడుతుంది సార్ వీళ్ళకి శిక్షలు పట్టడానికి సమయం? అంటే ఇప్పుడు 1/7/2024 నుంచి వచ్చింది యాక్ట్. ఇది జులై 1 పాత కేసులన్నీ కూడా ఐపీసీ ఎవిడెన్స్ యాక్ట్, సిఆర్పిసి ప్రకారం పెడతారు. అవన్నీ జులై 1 నుంచి కేసులు ఉన్నాయని ఈ కొత్త యాక్ట్ కింద వస్తాయి. ఈ కొత్త యాక్ట్ చాలా పవర్ఫుల్. ఇవి దీనికి వేరే ఎవిడెన్స్ గ్యాదర్ చేసి పెట్టక్కర్లా. వాళ్ళు పెట్టిన పోస్ట్ పెట్టితే ఆర్గనైజ్డ్, ఇలాంతా ఆర్గనైజ్ చేస్తున్న ఆర్గనైజ్డ్ క్రైమ్. ఇది ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్కి వేరే ఇంకా సాక్ష్యాలు కూడా అక్కర్లేదండి. వాళ్ళు పెట్టిన వాళ్ళకి చాలు 100 శిక్షలు పడతాయి. ఒకవేళ వాళ్ళకి క్షమాభిక్ష కోరితే కుదరదండి. నాన్ కౌంటబుల్, కాంపౌండబుల్ కావడం లేదు. ఇది తప్పించుకోలేరు. అయితే వీళ్ళెవరు తప్పించుకోలేరు. ఇప్పుడు విదేశాల్లో పంచి ప్రభాకర్ రెడ్డి అని ఒక ఆయన ఉన్నారు. ఆయన అసలు కొన్ని సంవత్సరాలు పడితే నిత్యం పచ్చి బూతులతో మాట్లాడారు. ఆయన మీద కూడా కేసులు ఫైల్ అయినాయి. ఇప్పుడు వాళ్ళని తెస్తారా సార్ అమెరికా నుంచి? తెస్తారండి. రెడ్ కార్డ్ నోటీస్ ఇచ్చి అక్కడి నుంచి కూడా తీసుకొస్తారు. వదిలిపెట్టే సమస్య ఏమి ఉండదు. అక్కడ ప్రభుత్వాలు సహకరిస్తాయి సార్? చేస్తాను, తప్పనిసరిగా సహకరిస్తాయండి. సహకరిస్తే తీసుకొస్తారు కానీ వాళ్ళని. అదే వెనక ముందు లేట్ అవుతుంది అంతవరకే. సో అందరూ లోపలికి ఏ దేశం మారిపోయినా వస్తారండి వెనక్కి. మళ్ళీ అందులో ప్రాబ్లం లేదు. ఓకే, ఎక్కడికి వెళ్ళినా పట్టుకు తీసుకొస్తారో ఆ లైఫ్ లాంగ్ చట్టాలు అట్లా ఉంటాయి. వాళ్ళ మీద కేసు పెండింగ్ ఉంటానే ఉంటుంది. చివరిగా ఒక విషయం చెప్పి కంక్లూడ్ చేయండి. ఇప్పుడు అంటే ఎవరైతే వైఎస్ఆర్సీపీ నాయకుల మీద, మా మీద కూడా టీడీపీ, జనసేన, బీజేపీలు కూడా మా మీద ఈ విధంగా పోస్టులు పెడుతున్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు.
సో ఒకవేళ వాళ్ళ నిజంగా పెట్టి కొన్ని ఎవిడెన్స్ వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళు స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు పెడితే మరి అవి తీసుకునే పరిస్థితి ఉందంటారు ఈరోజు? ఖచ్చితంగా తీసుకుంటారండి. వాళ్ళ రిపోర్ట్ పలానా ప్రూవ్ చేయాలి కదా, పలానా పోస్ట్ పెట్టారు, కూటమి వాళ్ళకి పలానా కేసు పెట్టని ఇస్తే పోలీస్ స్టేషన్లో తీసుకుంటారు. తీసుకుపోయిన కోర్టులో సూమోటే ఫైల్ చేస్తారు కదా. ఒకవేళ పోలీస్ స్టేషన్లో కేసు తీసుకుని కోర్టుకి వెళ్ళిపోవచ్చు. ఆ, సో పోరాడే తత్వం ఉంటే మాకు ఇట్లా జరిగింది, మమ్మల్ని ఇంత అవమానించారని చెప్పేసి అంటే అధికార పార్టీకి సంబంధించిన కార్యకర్తల మీద కూడా ప్రతిపక్షం వాళ్ళు కేసులు పెట్టొచ్చు. అవునండి. సో న్యాయం జరిగింది. అవును. రైట్. చిన్నరెడ్డి గారు, అదండి, ఎవరు కూడా తప్పించుకునే పరిస్థితి లేదు అనేది మాజీ ఎస్పీ గారు కూడా చెప్తా ఉన్నారు. సో అదే ఎవరైనా